హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అనుకోకుండా అన్నయ్య నేను సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇది దాదాపు ఒక 25 డేస్ బ్యాక్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య నేనైతే ఇంటికి వెళ్తున్నాము, మేమిద్దరమే. ఎందుకు వెళ్తున్నాం ఏంటన్నది వీడియోలో తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది వీడియో అయితే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మేమిద్దరం. కొంత ఎమర్జెన్సీ వర్క్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అన్నయ్యతో అయితే ఇలా జర్నీ అయితే జరుగుతుంది. కాస్త కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఆషాఢ మాసం కదా, అమ్మ గోరెంటాకు తీసుకొచ్చింది. మేము అంటే ఇప్పుడు కాదు, మేము వెళ్ళినప్పుడు ఆషాఢ మాసం అన్నమాట. అప్పుడైతే అమ్మ గోరెంటాకు తీసుకొచ్చింది. అంటే అక్కడ పెట్టుకునే టైం లేదు, కొన్ని కొమ్మలు అవి తీసుకొస్తే గోరెంటాకు తీసేసుకొని ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత పెట్టుకున్నాను. అయితే మేము వెళ్ళామని చెప్పేసి నాటుకోడి అయితే చేశారనమాట. అసలు మా అన్నయ్యకి చాలా ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం నాటుకోడి అంటే. ఇంకా అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, నేను చాలా వీడియోస్లో కూడా షేర్ చేసిన. మాకు ఈ మటన్ చికెన్లు వీటికంటే ఎక్కువగా నాటుకోడి అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మధ్య ఎక్కువగా అదే చేస్తున్నాము, అదే తింటున్నాము కూడా. ఇంకా అమ్మ అయితే నాటుకోడి చేసింది. ఇంకా నాటుకోడి కర్రీ అయితే ఎంత బాగుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. అసలు మేము అమ్మ చేతి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. చెప్పలేము ఇంకా మాటల్లో, అంత బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్ లైఫ్ ఏంటంటే ఇలాంటి ఫ్రెష్ ఫుడ్ అసలు దొరకదు. అంటే మేము ఆల్రెడీ బోనాలకు తీసుకొచ్చాము కదా, అసలు ఈ టేస్ట్ ఈ ఫ్లేవరే లేదన్నమాట. ఇక్కడివి ఎంతైనా సరే అవి ఊర్లో పెరిగే అంత బాగా ఉండవు అనమాట. అసలు ఒక్కొక్క పీసా అలా మా పిల్లలు రాలేదన్నమాట. అసలు మా వాళ్ళు ఈ వీడియో చూసి ఎంత అంటే మా రిత్విక్ వాడికి చాలా ఇష్టం అనమాట చికెన్ ఇవంతా కూడా. ఇంక వీటికి కొంచెం తీసుకొచ్చాను, అదే రోజు వచ్చాం కాబట్టి. ఫుడ్ అయితే నిజంగా చాలా భలే, అంటే నాకు ఇట్లా ఫుడ్డు దాన్ని ఫీల్ అవుతూ తినడం అంటే చాలా ఇష్టం. ఏ బయటైనా సరే అంత ఫీల్ అవుతూ తింటాను. ఇంకా మేము వచ్చిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రిటర్న్ అవుతున్నాం. వస్తుంటే దారిలో చూడండి పొలాలు ఎంత బాగున్నాయంటే, అసలు ఇక్కడి వరకు స్టేజ్ వరకు మేము స్కూల్ కాలేజ్లో ఈ స్టేజ్ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అది కిలోమీటర్ ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. కానీ ప్రతిరోజు ఈ పొలాల మధ్యలో ఇటు పక్కన రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంకా వచ్చిన తర్వాత వెంటనే నేనైతే ఈ గోరింటాకు అయితే చేయలేదు. 2-3 డేస్ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాను, ఒక పేపర్లో పెట్టేసి. నాకు కుదిరిన టైం ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ పెట్టుకుందామా అనుకుంటున్నాను. ఇంకా మన గురించి తెలిసిందే కదా, ఈ పండ్లంటే ఆ పండ్లంటే ఎప్పుడు మన చేతులు ఖాళీగా ఉండవు. అందుకని చెప్పేసి ఇంకా ఒకరోజు పని ఎర్లీగా డిన్నర్ చేసేసి 8 కల్లా రుబ్బేసుకొని పెట్టేసుకున్నాను. బట్ ఆ రోజైతే ఫుల్ వర్షం పడింది, మస్తు ఘోరంగా చల్లగా ఉందన్నమాట. అయినా సరే ఇంక పెట్టేసుకున్నాను. మా పిల్లలకి వీళ్ళకి ఎవ్వరు పెడదామన్నా కూడా నో మాకు వద్దు అని చెప్పేసారు. ఇంక నేనే పెట్టేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అసలు ఇది, కాళ్ళకు వీటికి కూడా పెట్టేశాను అనమాట. కానీ ఎంత బాగా వండింది తెలుసా, అసలు దాదాపు నాకు ఇప్పుడు 25 డేస్ వరకు ఇప్పటి వరకు ఉన్నది లైట్గా ఇప్పుడే పోతుంది. చాలా బాగుంది, అసలు మంచిగా పండింది ఇంటి దగ్గర కూరకు. ఇది అసలు నేను ఏం వేయలేదు. చాలామంది ఇది వేస్తారు అది వేస్తారని తెగ చెప్తున్నారు, రీల్స్లలో చూసాను. కానీ నేనైతే ఏం వేయను, జస్ట్ ఆకు మాత్రమే రుబ్బి పెట్టుకున్నాను అంతే. చాలా బాగా పండింది అనమాట. అయితే నేను పెట్టుకున్న తర్వాత అసలు నేను మార్నింగ్ వరకు ఉంచుకుందాంలే అనుకున్నాను. అసలు మిడ్ నైట్ అయితే బెడ్ అంతా, ఇది కాళ్ళకు పెట్టాను కదా, బెడ్ అంతా మొత్తం బెడ్ కంటేసింది. ఇంకా నాకు నిద్ర కూడా సరిగ్గా పడట్లేదు, నేను సైడ్ కానీ పడుకునేసరికి. అందుకని చెప్పేసి మిడ్ నైట్ 1ంటికి లేసాను అనమాట. 1 o'clockకి లేసేసి చేతులు కడిగేసాను. అదంతా బెడ్ కింద పడితే మొత్తం ఊడ్చేసి అప్పుడు మళ్ళీ పడుకున్నాను. ఇవన్నీ కొంచెం ఇందులో యాడ్ చేశాను అనమాట, ఓల్డ్ క్లిప్స్ ఉంటే. ఇవి వచ్చేసి ఒకరోజు ఇంకా వర్షం పడుతుంటే ములక్కాడ పాలు వేసి కర్రీ చేసాను, చాలా బాగుంది. అందులోకి ఒక ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇది శ్రావణ మాసం కదా, ఇప్పుడు మేము తినట్లేదు. ఈ వీడియోస్ అన్నీ చూస్తుంటే నిజంగా అసలు మౌత్ వాటరింగ్గా ఉంది అసలు చెప్పాలంటే.
అసలు అంతే ఎమ్మీగా ఉన్నాయి ఫుడ్స్ అన్నీ కూడా. అమ్మ చేసిన చికెన్ కర్రీ కానీ, ఇలా ఎగ్ ఆమ్లెట్ కానీ. అంటే యాక్చువల్లీ ఈ శ్రావణ మాసం తినకుండా ఏమి ఉండట్లేదు, తింటాను. కాకపోతే వరలక్ష్మి పూజ కోసం అంతా ఇంకా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎందుకని చెప్పేసి 2 వీక్స్ నుంచి అయితే తినట్లేదు. అంతకుముందు అయితే తిన్నాం, కానీ మళ్ళీ అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత తింటాము. విత్ ఇక్కడ చూసారా వామాకు బజ్జీలు మా వాళ్ళ కోసం రెడీ చేశా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వామాకు బజ్జీలు టీలు వెళ్తున్నాయి. మా ఇంటికి ఒక విఐపి గారికి ఇలా ఇస్తూ ఉంటే వామాకు బజ్జీలు. బయట వర్షం, ఇంట్లో ఇవన్నమాట ఇవాళ స్పెషల్. హౌ ఇస్ ఇట్ రిత్విక్? ఉల్లిపాయ పెట్టుకుని దానిపైన రీతు నాకు ఒకటి ఇవ్వవా? తీసుకో. ఇడ్లీ దోశ వద్దంట, పకోడీ కావాలని చంపేస్తున్నారు. అందుకే పకోడీ చేసేసాను. బాక్స్లోకి అయిపోతుంది, ఇటు తిని వెళ్తారు. అలాగే మేము కూడా ఇంకా టిఫిన్లోకి ఇదే తినిస్తాము. ఇక్కడ ఎగ్ రైస్ ఇంట్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వంటకాలు అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారనేది కామెంట్లో తెలియజేయండి. కమలం ముగ్గు, లోటస్, ఇది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ సరిగా కనపడట్లేదు. ఇది శ్రావణ మాసం. ఇంతకుముందు చూపించిందంతా అంటే కొంచెం ఓల్డ్ వీడియోస్ అవన్నీ. ఈరోజు చూడండి, ఇప్పుడు కూడా ఫుల్ వర్షం పడింది. ఇంకా చూడండి స్కై చూడొచ్చి ఎంత మబ్బుగా ఉందంటే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. ఇప్పుడు పడిపోయింది, మళ్ళీ పడేలా ఉందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.